సో ఈరోజు మనది అప్పర్ బాడీ స్ప్లిట్ ఉంది. ఒకరోజు చెస్ట్, ఒకరోజు షోల్డర్, ఒకరోజు ట్రైసెప్, ఒకరోజు బ్యాక్ అట్లా ట్రైన్ చేసేటోళ్ళం. బట్ ఆఫ్టర్ 5 years ఆఫ్ మై ట్రైనింగ్ నా బాడీ ఎట్లా వర్క్ చేస్తుంది, నా బాడీ ఎట్లా బెటర్ అవుతుంది అనేది కోచ్కి బాగా తెలుసు. ఈజ్ ఆల్సో నోయింగ్, ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు అండర్స్టాండ్ హౌ మై బాడీ రెస్పాన్స్ టు వర్కౌట్స్ అండ్ డైట్. సో దానికి తగ్గట్టు వీఆర్ ట్రైనింగ్ టుడే. కాబట్టి ఈరోజు నాది అప్పర్ బాడీ స్ప్లిట్ ఉంది. లాస్ట్ 3 days నేను పుష్ పుల్ లెగ్స్ చేసిన, ఈరోజు అప్పర్ బాడీ చేస్తున్నా, రేపు లోవర్ బాడీ. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ప్లిట్ ఫాలో అవుతాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తాం. కాబట్టి అప్పర్ బాడీలో ఏమేమి ఉంటాయి బేసిక్ పార్ట్స్: షోల్డర్, చెస్ట్, ట్రైసెప్, బ్యాక్, లోవర్ బ్యాక్, ట్రాప్స్, ట్రైసెప్, బైసెప్, ప్రతి ఒక్కటి వస్తుంది. సో దట్ ఈస్ అప్పర్ బాడీ. లోవర్ బాడీలో గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, స్క్వాట్స్, కాఫ్స్ అన్ని అట్లా దేనికి తగ్గట్టు అది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే అప్పర్ బాడీలో చెస్ట్ ఉంది. లెట్స్ గో. ముందర మాట్లాడుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేమి ఉంటాయి సెట్స్ అవన్నీ. సో ఫస్ట్ సెట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 25 kg 12 reps ఈజీ. ఈ లాస్ట్ 4-5 years నుంచి నేను ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది ప్రాపర్గా చేసిన. అందులో కూడా నేను ప్రాపర్గా చేసింది అంటే 40 kg డంబుల్ వరకే పోయినా, 40 తర్వాత పోలే. ఎందుకంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ పుష్ ఇట్ ఆర్ నాట్. మేబీ దానివల్ల మళ్ళీ ఏమైనా ఇంజురీస్ అయితే తలకాయ నొప్పి అని చెప్పి నేను మొత్తానికి బంద్ చేసిన. సో ఇప్పుడు మోస్ట్లీ 30, 25, 35 or 40 వరకు మ్యాక్సిమం అంతే. ఈ జిమ్లో 40 kg డంబుల్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్, బట్ 35 is a maximum I can do. So first set 25 toti 12 reps. Let's go. సో 30 kg తోటి 18 reps వచ్చినాయి. ఐ క్యాన్ యాక్చువల్లీ పుష్ లిటిల్ బిట్ మోర్. 2 reps ఎక్స్ట్రా వస్తుండే, 20 reps వరకు పోతుండే. బట్ ఐ హ్యావ్ 1 more set లెఫ్ట్. దానిలో నేను ఇంకా ప్రోగ్రెస్ చేయాలి, కాబట్టి నేను ఇక్కడికి ఆపేసిన. సో 1 suggestion ఫర్ యూ, మీకు ఒకవేళ వెయిట్ లేపడానికి వచ్చినా కూడా, దాంతో ఎక్స్ట్రా reps వచ్చినా కూడా, జస్ట్ ట్రై టు స్టాప్ ఇట్ వెన్ ఎవర్. నీకు ఎన్ని reps ఉన్నాయో అన్ని reps కొట్టు, ఎక్కువ కొట్టడానికి ట్రై చేయకు. లాస్ట్ సెట్ ఉంటుంది కదా, టాప్ సెట్, అందులో యూ కెన్ పుష్. అందులో ఒక 2 or 3 reps ఎక్స్ట్రా కొట్టి ట్రై చేయండి. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రోగ్రెస్ ట్రాక్ ఉంటుంది. సో అట్లా నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు లైట్ వెయిట్ చేసుకుంటా రాలే. స్టార్టింగ్ నుంచి ఐ యూస్ టు లిఫ్ట్ హెవీ 25, 30, 35, 40 డామేజ్ హెవీ వెయిట్స్. ఆ వెయిట్స్ తోటే నేను 12-13 reps కొడుతుండే. దాన్ని నేను మెయింటైన్ చేసుకుంటున్నా. ఈసారి కాంపిటీషన్ టైంకి మనం మజిల్ మాస్ని మెయింటైన్ చేయాలంటే, రిటైన్ చేయాలంటే మజిల్కి మ్యాక్సిమం లోడ్ ఇవ్వాలి. సో మోర్ లోడ్, మోర్ మజిల్ బ్రేక్ డౌన్, మోర్ రికవరీ, మోర్ గ్రోత్. సింపుల్ యాజ్ దట్. కమింగ్ ఇన్ టు సినిమాటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఫిల్మ్ మేకింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, వీడియోస్ని అస్థెటిక్గా తీయడం కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, ఏదైనా కూడా ఒక నార్మల్ DSLR కెమెరా ఆర్ మిర్రర్లెస్ కెమెరా వర్సెస్ ఐఫోన్ ఆర్ ఎనీ గుడ్ కెమెరా, ఐఫోన్ కానీ ఏదైనా, రెండింటితో కంపేర్ చేస్తే ఆస్మాన్ జమీన్ ఫరక్ వస్తుంది జస్ట్ విత్ కెమెరా. ఓకే, బాడీ కండిషన్ ఒకవేళ నీది ఎంత తోపు ఉన్నా కూడా, ఎంత మంచిగా ఉన్నా కూడా, లేదా ఎంత ఐఫోన్ ఉన్నా కూడా, కెమెరాలో వచ్చినంత మంచిగా ఫోన్లో రాదు. ఐ కెన్ అష్యూర్ యూ. సో అందుకని చెప్పి నేను మళ్ళీ కెమెరాకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. దీనికోసం మళ్ళీ ఒక 15,000 ఒక మంచి ట్రైపాడ్ కూడా ఇన్వెస్ట్ చేసిన.
సో ఆ ట్రైపాడ్ వచ్చిందంటే ఇంకా కంప్లీట్గా రెగ్యులర్ బ్లాగింగ్ చేస్తా. అండ్ సోనీ కెమెరాని కార్లో కూడా కనెక్ట్ చేయడానికి ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ దమ్. స్మాల్ రిగ్ అని ఒకటి ఉంటుంది కదా, స్మాల్ రిగ్ తెలుసు కదా అష్రఫ్? సో స్మాల్ రిగ్ కెమెరా అటాచ్మెంట్స్ ఉంటాయి బేసిక్గా కార్లో పెట్టడానికి. అది ఎట్లన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాన్ని ఒకసారి వచ్చిందంటే. సో దానికోసం కూడా చూస్తున్నా. బట్ వచ్చి ఫస్ట్ అయితే దీన్ని మంచిగా యూజ్ టు అయ్యి కొంచెం ఒక 50K సబ్స్క్రైబర్స్ వరకు ఇఫ్ యూ హిట్ న్యాచురలీ లైక్ ఇట్లా చేసుకుంటా, దెన్ విల్ గో ఫర్ ఇట్. టాప్ సెట్ దీంతో ఎన్ని వస్తాయో తెలియదు. లాస్ట్ టైం 5 వచ్చినాయి. సో స్ట్రెంత్ చాలానే డ్రాప్ అయిందని చెప్తాను నేను. ఒకవేళ లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఇప్పటికి స్ట్రెంత్ డ్రాప్ అయింది. రీజన్ బీయింగ్ నేను నా ప్రెప్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా రాదర్ దాన్ వెయిట్స్ ఎక్కువ లేపడం కన్నా రెప్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ రెప్స్ పైన క్వాలిటీ ఆఫ్ రెప్స్ పైన నేను ఫోకస్ చేస్తున్నా. అందుకని చెప్పి స్ట్రెంత్ డ్రాప్ అయినా పర్లేదు, బట్ ఐ షుడ్ అట్లీస్ట్ మెయింటైన్ మై స్ట్రెంత్ అన్నట్టు అనుకున్నా. డ్రాప్ చేయకపోయినా పర్లే, అంటే స్ట్రెంత్ డ్రాప్ అయినా పర్లే, కానీ ఆ క్వాలిటీ రెప్స్ని మెయింటైన్ చేయాలి. 40 kgs తోటి నీకు 5 reps వస్తే 5 reps ఇట్ ఈస్ ఫైన్. అవి 5 క్లీన్ రెప్స్ రావాలి. ఓకే, ఆగమాం రెప్స్ కాకుండా క్లీన్ రెప్స్ అట్లా. చలో ఫక్ ఇట్స్ టూ హెవీ. కౌంట్ చేయరి ఎన్ని వస్తాయో. Fuck. 9 reps క్లీన్. నో మ్యాటర్ మీకు స్ట్రెంత్ డ్రాప్ అవుతున్నా కూడా అంత ఎక్కువ పర్టికులర్గా స్ట్రెంత్ డ్రాప్ అవుతుంది అని పెట్టుకోకుండా మేక్ షూర్ మీరు ఎన్ని సెట్స్ చేస్తున్నా, ఎన్ని రెప్స్ కొడుతున్నా కూడా, ఏ సెట్ అయినా కూడా మేక్ షూర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ గుడ్ క్వాలిటీ రాదర్ దాన్ క్వాంటిటీ. సో అదొకటి చెప్తా. లైక్ ఇఫ్ నేను ఒక మంచి క్వాలిటీ తోటి రెప్స్ కొడుతున్నాను, 12 reps, లైక్ 35 or 40 kgs తోటి 12 reps వర్సెస్ 50 kgs తోటి 2 or 3 క్వాలిటీ రెప్స్. రెండిట్లా సేమ్ స్టిమ్యులస్ జనరేట్ అవుతుంది. ఓకేనా? అదే నేను 15 kg డంబుల్ తోటి ఫాస్ట్ రెప్స్ ఒక 50 కొట్టినా కూడా ఐ గెట్ ద సేమ్ స్టిమ్యులస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్టిమ్యులస్ యూ జనరేట్ ఇన్ యువర్ మజిల్. దానికోసం మజిల్లో టెన్షన్ క్రియేట్ చేయాలి. వెయిట్ ఎంత ఉండని ఏమైనా ఉండని మీరు బయట టాప్ ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్స్లను చూసినా, మంచి బాడీ బిల్డర్లను చూసినా కూడా దెన్ యూ సీ దట్ వాళ్ళు చాలా హెవీ లిఫ్ట్ చేస్తారు. మనం వాళ్ళ ముందు బచ్చగలం, బట్ దే డు ద క్వాలిటీ రెప్స్, రైట్? హెవీ లిఫ్ట్ చేసుకుంటే వాళ్ళు ఫాస్ట్ చేయరు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో క్వాలిటీ ఈజ్ ఎవ్రీథింగ్. సో బాడీ కండిషన్ నేను లాస్ట్లో రివీల్ చేస్తా, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ పంప్ అయినాక చూపిస్తా. ఇప్పుడైతే రేర్ డెల్స్ని మనం చాలా గ్రో చేసినాం కంపేర్ టు లాస్ట్ టైం. ఈ 3-4 monthsలోనే నేను రేర్ డెల్స్ని చాలా ట్రైన్ చేసిన, ఫోకస్ కూడా ఎక్కువ చేసిన. కాబట్టి దే హ్యావ్ యాక్చువల్లీ గ్రోన్ సో బెటర్ మీన్ కంపేర్ టు లాస్ట్ టైం. సో అది లాస్ట్లో చూపిస్తా. బట్ లెట్స్ గో లాటరల్ రేస్ చేద్దాం. మీరు ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ మషిన్ యూ కెన్ గో విత్ డంబుల్స్ యాజ్ వెల్. డంబుల్తో కూడా చేయొచ్చు, బట్ ఐఎమ్ యూస్ టు గెటింగ్ ఇన్ టు డంబుల్స్. నేను 20 kg డంబుల్ తోటి కూడా స్లో రెప్స్ ఒకటి అలవాటు అయిపోయింది. సో ఐ జస్ట్ షిఫ్టెడ్ ఇట్ టు మెషిన్. లెట్స్ గో.
సో ఇంకొక టిప్, ఈ మెషిన్ అని కాదు, లాటరల్ హెడ్ని మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే మీ షోల్డర్ని స్ట్రెయిన్ చేస్తారో సైడ్ డైల్స్ని, అప్పుడు నేను మీకు ఒక టిప్ ఇస్తాను. అదేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హెవీ ఆర్ చీట్ రెప్స్ ఆర్ చీట్ కర్ల్స్ వాట్ ఎవర్, మీరు రెప్స్ కొడుతున్నప్పుడు ఒకవేళ 10 kg 12 kg డంబుల్ తోటి మీరు స్పీడ్ రెప్స్ ఫాస్ట్ రెప్స్ కొట్టినా కూడా దాన్ని ఒక చిన్న సింపుల్ దాంతో రిపేర్ చేయడానికి ట్రై చేయండి. టేక్ 2.5, 5 ఆర్ 7.5 మూడిట్లా ఏదైనా ఒక మోడరేట్ వెయిట్ని తీసుకొని, మోడరేట్ టు లైట్ వెయిట్ ఇవి తీసుకొని రెప్స్ని స్లోగా పర్ఫామ్ చేయండి. స్లో రెప్స్ కొట్టురి. 15 to 20 రెప్ రేంజ్ మెయింటైన్ చేసి స్లోగా కొట్టు. నెక్స్ట్ లెవెల్ క్రేజీ, నెక్స్ట్ లెవెల్ పంప్ వస్తుంది అండ్ నెక్స్ట్ లెవెల్ ట్రైన్ అవుతుంది మీ షోల్డర్. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ మీరు ఖచ్చితంగా హెవీ యాస్ వెయిట్స్ వేసుకొని ఖచ్చితంగా హెవీ లిఫ్ట్ చేయాలా. అట్లా చేసినప్పుడే మోస్ట్లీ మీకు షోల్డర్లో ఏదో ఒక ఇంజురీ అవుతుంది. ఇది చేసిన తర్వాత సమ్ డస్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఆర్ బెంచ్ ప్రెస్, దానిలో కథం షోల్డర్కి ఏదో ఒక క్రాంప్ రావడం లేకపోతే ఏదో ఒక ఇంజురీ అవుతుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ షోల్డర్కి స్లైట్గా క్రాంప్ లాగా వస్తుంది, లేకపోతే పెయిన్ వస్తుంది, పట్టేస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. జస్ట్ టు అవాయిడ్ దట్ మేక్ షూర్ యూ ఆర్ డూయింగ్ రైట్ ఫామ్, స్లో వెయిట్స్, మెల్లమెల్లగా స్లో ప్రోగ్రెస్ చూసుకుంటానండి. మెల్లమెల్లగా రావాలా. ఒకటేసారి హెవీ వెయిట్స్ లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్. స్లో. ఆల్సో రీసెంట్లీ ఇన్ మై మైండ్ నేను అనుకుంటుండే కి హైదరాబాద్ కాంపిటీషన్ అసలు ఆడాలా వద్దా, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి వర్త్ ఇట్ అని. ఎందుకంటే ఐవ్ సీన్ లాట్ ఆఫ్ అథ్లీట్స్ అండ్ ఆల్సో ఈ మన రీసెంట్గా పాత జిమ్ ఉంది కదా ట్రైనర్లు, మన రీసెంట్ పాత జిమ్ ఉంది కదా వేర్ వీ యూస్ టు ట్రైన్ ఎర్లియర్, అక్కడ కూడా ఐ హర్డ్ సో మెనీ పీపుల్ దాట్ ఆర్ కంపీటింగ్. సో చూసాం, అంటే లైక్ అనుకుంటున్నా చేయాలా వద్దా అని. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ ఇన్ డౌట్ అబౌట్ హైదరాబాద్ షో, నాట్ షూర్ లైక్ కంపీట్ చేసామా వద్దా, ఎందుకు ఆడమా అవసరమా, ఆర్ ఎల్స్ విల్ గో సమ్వేర్ అదర్ ప్లేస్. ఆర్ ఐఎన్బిఏ ఉంది కోల్కతాలో, అదొకటి. మళ్ళీ నవంబర్లో గోవా సూపర్ షో ఉంది, అది ఉంది. WNBF సింగపూర్, మలేషియా ఉన్నాయి. సో ఈ 3 కాంపిటీషన్లు ఆడేసి హైదరాబాద్ ఒకటి లైట్ తీసుకుందాం అన్నట్టుంది. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. మనకు ఒకవేళ కండిషన్ వచ్చి ఇఫ్ వీ గెట్ రెడీ ఫర్ ద షో డెఫినెట్గా విల్ కంపీట్ ఇన్ హైదరాబాద్. బట్ ఈ హైదరాబాద్ షోకి నేను ఆడుతున్నానా లేదా అనేది డైరెక్ట్ నేను మీకు ఆ జూన్ టైంకి ఐలాండ్ అనౌన్స్. అప్పటి వరకు నేను ప్రెప్లోనే ఉంటా. ప్రెప్ విల్ బి సైలెంట్ ప్రెప్. నా పని నేను చేస్తుంటా, వర్కౌట్ చేస్తుంటా, కండిషన్ పైన వర్క్ చేస్తుంటాం. బికాస్ వీ హ్యావ్ సో మెనీ షోస్ డౌన్ ద లైన్ ఆఫ్టర్ ఆగస్ట్. సో ఈ ఆగస్ట్ షో అనేది ఇంకా గ్యారంటీ లేదు, దాని గురించి నేను మీకు ముందర అప్డేట్ చేస్తాను. సో ఇఫ్ యూ గైస్ వాంట్ మీ టు కంపీట్ జస్ట్ లెట్ మీ నో. కింద బై ఆడోరి బై హైదరాబాద్ షో ఆడండి, కంపీట్ చేయండి అని చెప్పండి. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. క్లోజ్ గ్రిప్ రోయింగ్. యాక్చువల్గా దీనిలో మనకు స్ట్రాప్స్ వాడడం చాలా అలవాటు లేకుండే స్టార్టింగ్ నుంచి కూడా. ఎప్పుడు నేను స్ట్రాప్స్ వాడకపోతుండే, లైక్ ఇట్లా క్లోజ్ గ్రిప్ చేసినప్పుడు దీనికి ఇలా స్ట్రాప్స్ మొత్తం చుట్టేసి గుంచుతుండే. బికాస్ ఐ యూస్ టు నాట్ గెట్ దట్ గ్రిప్ ఆన్ మై ఫోర్ ఆర్మ్స్. లైక్ ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాట్ పుల్ డౌన్స్, దానిలో నేను ఇట్లా ఫుల్ స్టాక్ చేస్తుండే, బోత్ న్యూట్రల్ గ్రిప్, రివర్స్ గ్రిప్ అండ్ ఆల్. ఫుల్ స్టాక్ 5 to 6 reps వస్తాయి. బట్ ఆఫ్టర్ దాట్ 5-6 reps నేను కొంచెం ఎక్స్ట్రా అడిషనల్గా పుష్ చేయాలంటే ఐ విల్ హ్యావ్ టు నీడ్ సమ్ స్ట్రాప్స్. బికాస్ నేను ఆ ఫామ్ని మెయింటైన్ చేసుకుంటా పుల్ చేయడానికి నాకు ఆ స్ట్రాప్స్ కావాలి. అందుకని చెప్పి నేను రీసెంట్గా స్ట్రాప్స్ కూడా ఆర్డర్ చేసిన. నిన్ననే ఇంకా ఆబ్వియస్లీ అమెజాన్లో ఆర్డర్ చేస్తే 3-4 రోజులకు వస్తున్నాయి అని చెప్పి నేను జెప్టోలో ఆర్డర్ చేసిన. 20-25 minutes వచ్చేసినాయి. సో ఇక
స్ట్రాప్స్ కూడా వాడాలా ఫ్లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు. Easy. So sometimes I feel like why should I work out? నాకు అసలు ఈ పెయిన్ అవసరమా? ఇట్లా పుల్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్ లో పెయిన్ అవుతుంటది, లేకపోతే ఆ డీప్ టిష్యూ మసాజ్ చేయించుకుంటున్నప్పుడు ఫుల్ ఇట్లా సోర్నెస్ ఉంటుంది, బాడీ మొత్తం పెయిన్ అవుతుంటది. లిటరల్లీ లెగ్స్ చేస్తున్నప్పుడు అయితే లెగ్స్ వాడు మసాజ్ చేస్తున్నప్పుడు చచ్చిపోతుంది అవుతుంది. అంత డేంజర్ పెయిన్ అవుతున్నా కూడా, అంత డేంజర్ స్టిమ్యులస్ జనరేట్ అయ్యి మొత్తం సోర్నెస్ అంత క్రేజీ వస్తున్నా కూడా వై ఆమ్ ఐ పుషింగ్ మై లిమిట్స్ హియర్? ఎందుకంటే జిమ్లో వచ్చే ప్లెజర్ అలాగుంటుంది. మీకు మంచం మీద వచ్చే ప్లెజర్ కానీ, ఇది చేసినప్పుడు వచ్చిన ప్లెజర్ కానీ, జిమ్లో వచ్చే ప్లెజర్ కానీ, మూడు ఒకటే రకంగా ఉంటాయి, బట్ విత్ డిఫరెంట్ సోర్స్. ఓకే, సో ఇఫ్ నేను జిమ్లోకి వచ్చి వర్కౌట్ చేస్తున్నా, ఈ ఫెయిల్యూర్ 3-4 reps వస్తుంది, అప్పుడు ఒక ప్లెజర్ వస్తుంది, కార్టిసాల్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మన లైఫ్లో ఉన్న స్ట్రెస్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి బాడీలో నుంచి. లైక్ ఇఫ్ ఐఎమ్ థింకింగ్ లైక్ యార్ నాకు ఇలా లైఫ్లో ఏం చేయాలో అర్థమవుతలేదు, నాకు జాబ్ చక్కగా నడుస్తలేదు, ఇంట్లో పైసలు సరిపోతలేవు, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ డౌన్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ ఎనీథింగ్, మీరు జిమ్కి వచ్చి 1 గంట సేపు వర్కౌట్ చేశారంటే ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. యూ విల్ ఫీల్ సో మచ్ బెటర్ కంపారిటివ్లీ టు ఇఫ్ యూ డోంట్ గో టు జిమ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ ట్రైన్. వన్ స్మాల్ అడ్జస్ట్మెంట్ ఇన్ దిస్ వన్, మీరు ఇది చేస్తున్న టైంలో ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ ఏం చేస్తారంటే, చేసేటప్పుడు జస్ట్ ఈ మూమెంట్ ఉంది కదా, లైక్ పుల్ చేస్తున్న టైంలో కీప్ యువర్ బ్యాక్ ఫార్వర్డ్ రాదర్ దాన్ కీపింగ్ ఇట్ స్ట్రైట్. లైక్ మీరు వెనకకుండా ఇట్లా పుల్ చేస్తే మీకు ఆ లోవర్ బ్యాక్లో మీకు ఆ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది రాదు. లైక్ ఇఫ్ యూ గో స్ట్రైట్ అండ్ ఇట్లా పుల్ చేసినప్పుడు మీకు యూ విల్ ఫోకస్ మోర్ ఆన్ కీపింగ్ యువర్ బ్యాక్ స్ట్రైట్ రాదర్ దెన్ వెయిట్ ఆర్ యువర్ ఫామ్. ఓకేనా, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి అనే ఫోకస్ తోటే మీరు రెప్స్ అన్ని కొడతారు. సో దానిలో మైండ్ మజిల్ కనెక్షన్ అనేది శూన్యం, 0. సో ఇఫ్ అట్ ఆల్ ఐ డూ దిస్ లైక్ ఇలా ముందలు కొంగి లెగ్స్ ఇడ పెట్టిన బ్యాక్ని లైట్గా లీన్ ఫార్వర్డ్ చేసి, ఇఫ్ ఐ డూ లైక్ దిస్ ఐ కెన్ యాక్చువల్లీ ఫీల్ మై లోవర్ బ్యాక్ సో మచ్. ఇట్లా చేస్తున్నప్పుడు ఐ విల్ ఫీల్ మై లోవర్ బ్యాక్. లైక్ మీరు స్టేజ్ పైన చూసినట్టయితే నేను ఇట్లా చేసి ఇట్లా అన్నా చూసిరా లోవర్ బ్యాక్కి, యూ సీ దట్ ఎక్స్పెన్స్ట్రీ, సేమ్ మూమెంట్ ఈడ ఇట్లా గుంచుతున్నాం, ఆడ లోవర్ బ్యాక్ని ఇట్లా స్క్వీజ్ చేస్తున్నాం. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ గ్రోయింగ్ యువర్ లోవర్ బ్యాక్. డెఫినెట్గా చెప్తున్నాం. తెచ్చుకో. 40 అయిపోయింది, నెక్స్ట్ 50. సెకండ్ సెట్. ఎక్కువ సెట్స్ అండ్ ఎక్కువ రెప్స్ లేవు, ఎందుకంటే వీఆర్ ట్రైనింగ్ ఫుల్ బాడీ వర్కౌట్ టుడే, అప్పర్ బాడీ వర్కౌట్ టుడే. కాబట్టి అప్పర్ బాడీ మొత్తం ఫోకస్ చేయాలి, మనం అన్ని ట్రైన్ చేయాలి. కాబట్టి అన్నిటికీ 3 సెట్స్ 2 సెట్స్ అట్లా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ మీ ఫ్లెక్సింగ్ వన్ స్టేజ్ లైక్ దిస్, ఇట్లా అంటాం కదా. సో సేమ్ యూ స్క్వీజ్ యువర్ లోవర్ బ్యాక్, ముందలు కొంగి లీన్ ఫార్వర్డ్ అండ్ పుల్, దట్స్ ఇట్. జస్ట్ లీనింగ్ ఫార్వర్డ్, ఒకటే అడ్జస్ట్మెంట్ బస్.
వేదా ప్రెప్ మొత్తంలో ఈ 3 monthsలో నేను బైసెప్ని అసలు ఎక్కువ ట్రైన్ చేయలే. లైక్ ఐఎమ్ ట్రైనింగ్ వెరీ లెస్ వాల్యూమ్. అంటే ఇఫ్ పుష్ పుల్ లెగ్స్ చేసినా, బ్యాక్ బైసెప్ చేసినా, షోల్డర్ బైసెప్ చేసినా, ఏది చేసినా కూడా బైసెప్కి 1 to 2 వేరియేషన్స్ ఎట్ మ్యాక్స్. 1 వేరియేషన్ అరౌండ్ 6 sets ఉంటాయి. ఒకటే వేరియేషన్ చేస్తే 2 వేరియేషన్ చేస్తే 3 సెట్లు 6 సెట్లు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ 6 sets ఫర్ బైసెప్, 6 sets ఫర్ ట్రైసెప్ అట్లా చేస్తున్నా. సో దాట్ నాకు ఆ ఆర్మ్స్లో మరి డామినేటింగ్ ఆర్మ్స్ అట్లా క్రియేట్ కాకుండా ఓవరాల్ బాడీ అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది. సో మనం అక్కడ పోయి స్టేజ్ పైన నుంచినప్పుడు మనకు ఒకవేళ ప్రో కార్డ్ ఇవ్వాలన్నా, హ్యామర్ ఇవ్వాలన్నా వాడు చూసారే వీని బాడీ అంతా సిమెట్రీ మంచిగా ఉంది, వీడు పర్ఫెక్ట్గా ఉన్నాడు పైనుంచి కిందికి, వీనికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. దాంట్లో కాకుండా నేను షోల్డర్ ఎక్కువ ట్రైన్ చేసినా, లేకపోతే బైసెప్ ఎక్కువ ట్రైన్ చేసినా అనుకో చూస్తాడు నో వీని బాడీ బ్యాలెన్స్గా లేదు, బైసెప్ ఎక్కువ ఉంది, షోల్డర్ తక్కువ ఉంది, అందుకే వీనికి హీఈస్ నాట్ వర్త్ ద బైసెప్, హీఈస్ నాట్ వర్త్ ద హ్యామర్ క్యాండిడేట్ అన్నట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అందుకని చెప్పి వీఆర్ ట్రైనింగ్ ఈక్వలీ. సెట్ అయిన తర్వాత లాస్ట్లో ఒక 5 పార్షియల్ రెప్స్ కిల్లర్. సెట్స్ కొట్టినాం. ట్రైసెప్కి కూడా 4 sets ఉన్నాయి. దీని తర్వాత ష్రగ్స్ ఉన్నాయి, రివర్స్ ష్రగ్స్, తర్వాత యాప్స్ క్రంచెస్ ఉన్నాయి. సో యాప్స్ని కూడా మనము ట్రైన్ చేయాలి. నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ బల్క్ ఆర్ యు ఆర్ ఇన్ ఎ కట్, బల్క్లో ఉన్నా కట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా యాప్స్ని మనం ట్రైన్ చేయాలి, అప్పుడే అవి గ్రో అవుతాయి. ట్రీట్ యువర్ యాప్స్ లైక్ ఎవ్రీ మసిల్ గ్రూప్. మీరు షోల్డర్, చెస్ట్, బైసెప్ ఎట్లా ట్రైన్ చేస్తారో బల్క్లో ఉన్నప్పుడు, కట్లు ఉన్నప్పుడు, అట్లానే మీరు మీ బైసెప్ని కూడా ట్రైన్ చేయాలి. అట్లానే మీరు మీ యాప్స్ని కూడా ట్రైన్ చేయాలి, అప్పుడే అవి థిక్నెస్ వస్తుంది, అప్పుడే అవి గ్రో అవుతాయి. బల్క్ ఉన్నప్పుడు కూడా యాప్స్ విజిబుల్ ఉంటాయి. అవి మీరు కట్టుకొట్టిన తర్వాత మీరు ట్రైన్ చేస్తున్న కొద్దీ దే ఆల్సో గెట్ డిఫైన్డ్, దే ఆల్సో గెట్ షార్ప్, మంచి లుక్ వస్తుంది. నాకు ఇప్పటికీ యాప్స్ ఉంటాయి, ఐఎమ్ ఇన్ అ బల్క్ రైట్. సో బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక సాంగ్ వినిపిస్తుందా? ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక పిల్ల ఉంటుండే మా కింద ఫ్లోర్లో. ఆ పిల్ల ఈ పాటని వచ్చి ఇండైరెక్ట్గా నా పక్కన కూర్చొని ఈ పాట పెడుతుండే నాకు. అంటే ఏ రకంగా స్టడీ చేసుకున్నామా, ఏ రకంగా మేము చీట్ చేస్తామా అన్న ఒక ఇంటెన్షన్ తోటి.
మనం లేట్గా రియలైజ్ అవుతాం కదా. మనం ఎట్లా అంటే ఎప్పుడన్నా ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు దానివల్ల మనం ఏది నేర్చుకోమో, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు దాని నుంచి మనకు ఏదో ఒక లెసన్ రాదు. బీట్ బాడీ బిల్డింగ్, బీట్ యువర్ లైఫ్, బీట్ యువర్ రిలేషన్షిప్స్, ఏదైనా కూడా. ఈ పాట ఉంది కదా, ఈ పాట మనకు మస్తు నేర్పించింది. ఓకే, ఈ పాటను చూసి నేను మస్తు మురిసిపోతుంటే అప్పట్లో, అరే మస్తు పిల్ల ఉందరా, అరే మంచి పిల్ల దొరికిందిరా అని. లాస్ట్ మోసం చేసి వెళ్ళిపోయింది. సింపుల్ యాజ్ దట్. సో వాట్ డూ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్? డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఈ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నారా అంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిట్నెస్, ఇట్స్ ఆల్సో అబౌట్ లైఫ్ స్టైల్. ఓకేనా? మీరు జస్ట్ జిమ్కి వచ్చి వర్కౌట్లు చేసి నేను మీకు జస్ట్ ఫిట్నెస్ టిప్స్ ఇచ్చి జిమ్లో నమస్తే అందరికీ ఎట్లున్నారు, జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు ఇట్లా టిప్స్ ఇచ్చి బ్లాగ్ అయిపోగొట్టేస్తే దానికి అసలు అర్థం ఉండదు, ఏముండదు. ఐ జస్ట్ వాంట్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. జిమ్ చేస్తా, వర్కౌట్ల గురించి చెప్తా, సైన్స్ చెప్తా, న్యూట్రిషన్ గురించి చెప్తా, మళ్ళీ ఎవరితో ఉంటే ఎట్లుంటుంది, ఫ్రెండ్స్ ఎట్లుండాలా, మన సర్కిల్ ఎట్లుండాలి, ప్రతి ఒక్కటి ముచ్చట నేను చెప్తాను మీకు. అప్పుడే కదా యూ విల్ బీ ఏబుల్ టు డీల్ విత్ యువర్ లైఫ్ హ్యాపీలీ. లేకుంటే జస్ట్ జిమ్కి వచ్చి వర్కౌట్ చేసి ఓడనే చేస్తారు జిమ్కి వచ్చి వర్కౌట్. దాని తర్వాత బయట జిమ్ బయట ఎట్లుంటున్నావు, నీ పేరెంట్స్ తోటి ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, నీ మైండ్ సెట్ ఎట్లుంది, అది చాలా ముఖ్యం. సో దాన్ని బిల్డ్ చేసుకుంటే మీరు బాడీ ఈజ్ నథింగ్, మైండ్ సెట్ ఫస్ట్. మైండ్ బిల్డ్ చేసుకోవాలా, నీ పాయింట్ ఆఫ్ వ్యూస్ చేంజ్ చేసుకోవాలా, నీ గ్రోత్ దానిలోనే ఉంటుంది. యాక్చువల్ గ్రోత్ ఈజ్ అవుట్ సైడ్ జిమ్, నాట్ ఇన్ ద జిమ్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఒక ఫ్రెండ్లీ సజెషన్ యాజ్ ఎ బ్రదర్ నేను మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, మీరు ఎట్లాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటున్నారో, మీరు ఎట్లాంటి వాళ్ళతో ఉంటున్నారో కొంచెం చూసి ఉండండి. ఓకేనా? బికాస్ దీనికి సంబంధించిందే ఫిట్నెస్ ఆర్ న్యూట్రిషన్కి సంబంధించింది ఇంకొక ముచ్చట నేను మీకు చెప్తా. అదేంటంటే, యూ ఆర్ వాట్ యూ ఈట్ అని ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. దాని అర్థం, నువ్వు ఏం తింటే అది అవుతావు. మంచి ఫుడ్ తింటే మంచి అవుతావు, చెత్త ఫుడ్ తింటే చెత్త అవుతావు. ఫ్రెండ్ సర్కిల్ కూడా సేమ్. మంచి ఫ్రెండ్స్ తోటి ఉంటే మంచిగా అవుతావు, చెత్త ఫ్రెండ్స్ తోటి ఉంటే చెత్త అవుతావు. సింపుల్ యాజ్ దట్. కాబట్టి నా ఫ్రెండ్ సర్కిల్ కూడా సిగరెట్లు తాగుతున్నా, మందు తాగుతున్నా కూడా నేను వాడిని ముఖం మీద తిట్టేస్తా. తాగుబోతు బాడుకో అంట, డైరెక్ట్ ముఖం మీద తిడతా. ఈ తాగుబోతు అంజోడు కానీ గలీజ్గా తిడతా. సో వాడు తిట్టి వానికి ఒక బుద్ధి వస్తుంది, రియలైజేషన్ వస్తుంది. తర్వాత వాడు వచ్చి జిమ్ జాయిన్ అవుతాడు. ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు తెలుసు, వాడు స్క్రీన్ పైన కనిపిస్తుండదు. సో చెప్తే మంచిదే, అంటే చెప్తున్నప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే, ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దెమ్ సెల్ఫ్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. వినకుండా వీడేంద్ర నాకు చెప్పేది బొచ్చువాడు అనుకుంటే మాత్రం మీరేం చేయలేరు. ఇక వాళ్ళని దూరం చేస్తూనే బెటర్. స్టార్టింగ్ నుంచి నేను అట్లా మస్తు మంది ఫ్రెండ్స్ని వదులుకున్నా, మస్తు మంది ఫ్రెండ్స్ని దూరం చేసిన. ఇప్పటికీ ఐ హ్యావ్ వెరీ లెస్ ఫ్రెండ్స్. చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో చూసి ఆచితూచి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఎక్కువ మంది లేరు. ఎక్కువ మంది ఉంటే జాతర అవుతుంది. సో అట్లా ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారో, ఎట్లాంటి వాళ్ళతో మీరు తిరుగుతున్నారో, మీరు కూడా వాళ్ళలాగానే తయారవుతారు. తాగుబోతు బాడుకోతో తిరిగితే మీరు కూడా తాగుబోతు బాడుకో అవుతారు. నువ్వు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా నీ చుట్టూ తాగుబోతు దోస్తులు ఉన్నారు అనుకో, తాగుబోతాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తే బొచ్చు ఎవరికి అంటారు. నేను అట్లే అంట. సో అట్లా మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, మనీ డజంట్ గివ్ యూ రెస్పెక్ట్. ఇప్పటి వరకు నా ఫాలోవర్స్లో చాలా మంది జిమ్కి వెళ్తారు, అబ్బాయిలు అండ్ అమ్మాయిలు, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ జిమ్కి వెళ్తారు. సో వీళ్ళలో చాలా మంది క్రిటిసైజ్ కూడా చేస్తారు. లైక్ నీకు షోల్డర్ మంచిగా లేదు, నీ చెస్ట్ చక్కగా లేదు, నీ ఆర్మ్స్ చక్కగా లేవు, నీ లెగ్స్ అటు ఇటు ఉన్నాయి, అడ్డం దిడం ఉన్నాయని. వీళ్ళందరికీ నేను ఒక మంచి సలహా ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, నో వన్ ఈస్ బోర్న్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. శివం కూడా ఎలక పిల్ల లెక్కనే పుట్టిండు, ఇంతే ఉంటాడు. శివం పుట్టినప్పుడు కూడా ఇంతే ఉన్నాడు, నువ్వు ఇంతే ఉన్నావు. ద డిఫరెన్స్ ఈస్ హార్డ్ వర్క్, ద డిఫరెన్స్ ఈస్ ద టైం. ఓకే, సో గ్రేట్ థింగ్స్ టేక్ టైం. కాబట్టి మీ బాడీకి మీరు టైం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. టైం ఇవ్వండి, అది గ్రో అవుతుంటుంది. ఆబ్వియస్లీ స్టార్టింగ్లో ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయరు, స్టార్టింగ్లో ఎవరు కూడా నీకు సపోర్టివ్ ఉండరు. నువ్వు ఏదైనా పని చేస్తుంటే అందులో చాలా తక్కువ మందికి పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఫిట్నెస్, నేను ఒక కంటెంట్ క్రియేటర్ అయిదాం అనుకుంటుంటే దానికి మెయిన్ సపోర్ట్ నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తారు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు నీకు సపోర్ట్ చేయరు. అంటిల్ అన్లెస్ యూ రీచ్ సమ్ పాయింట్, లైక్ 50K 100K ఫాలోవర్స్ వచ్చారు, అప్పుడు దే స్టార్ట్ టు ట్రీట్ యూ డిఫరెంట్లీ. అప్పుడు నీకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, అప్పుడు నీకు ఎక్కువ
ప్రయారిటీ ఇస్తారు. అప్పటిదాకా ఇట్ వోంట్ బీ సేమ్. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, స్టార్టింగ్లో అంత ఈజీ కాదు, స్టార్టింగ్లో కొంచెం కష్టమే ఉంటుంది. గెట్ కోప్ అప్ విత్ దట్, మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోండి. విత్ టైం మీకు ఫాలోవర్స్ పెరుగుతుంటారు, మీకు అన్నీ బ్యాలెన్స్ అవుతుంటాయి లైఫ్లో, అప్పుడు బాగుంటుంది. సో స్టార్టింగ్ నుంచి కూడా నేను పర్ఫెక్ట్ ఉండాలి, స్టార్టింగ్ నుంచే నాకు అన్నీ కావాలి అనుకుంటే అట్లా కాదు. ఓకే, స్టార్టింగ్లో ఖచ్చితంగా మనం డౌన్ఫాల్ కావాలా, స్టార్టింగ్లో మనం ఖచ్చితంగా ఒక ఏమంటారు వన్ స్టెప్ ఎట్ ఎ టైం అని మీకు లాస్ట్ టైం చెప్పినా కదా, మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా స్లోగా మీదికోవాలని. సో ఆ ప్రాసెస్లో పోతేనే మీకు బాగుంటుంది, ఒకటేసారి మంచిది కాదు అది. అండ్ ఆల్సో ఒకవేళ నాకు అడిగితే స్టార్టింగ్లో నాకు కూడా ఎవరు సపోర్ట్ చేయలే, ఓకేనా. లైక్ నేను జిమ్ స్టార్ట్ చేసిన day 1 నేను నా బాడీ కండిషన్ ఫోటోలు తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ మై ఓన్ స్కిన్. అప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో వాటిలో వాకింగ్ చేసుకుంటే ఇట్లా సెల్ఫీ వీడియోలు పెడుతుండే. దాని కింద ఒక 10 మంది లాఫింగ్ రియాక్షన్లు వస్తుండే, ఏంద్రా నువ్వేం చేస్తున్నావు అని. సో ఇప్పుడే వాళ్ళు నా దగ్గర వచ్చి ఆన్లైన్ కోచింగ్ అడుగుతున్నారు, ఇప్పుడే వాళ్ళు వచ్చి నా దగ్గర టిప్స్ అడుగుతుంటారు, హాయ్ బ్రో డూ యూ రిమెంబర్ మీ అంటుంటారు. సో ఇట్స్ ఆల్ అచీవ్మెంట్, నాకు అది అచీవ్మెంట్. నేను ఒకప్పుడు జిమ్ పోయి స్టార్ట్ చేద్దామా వద్దా అనే ఒక పాయింట్ నుంచి వచ్చినోడిని ఈ రోజు నేను మీ ముందర నుంచో నేను మీకు సజెషన్లు ఇస్తున్నా. ఈ రోజు నన్ను అంతమంది ఫాలో అవుతున్నారంటే ఐ డిడ్ సంథింగ్ గుడ్ ఇన్ ద సొసైటీ, ఐ డిడ్ సంథింగ్ గుడ్ ఇన్ దిస్ జనరేషన్. మనోళ్ళ కోసం నేను ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తున్నా, మనోళ్ళ కోసం ఏదో ఒక రకంగా మంచి కంటెంట్ చేస్తున్నా. అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, దాట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాకపోతే నేను స్టార్టింగ్లో నేను కంటెంట్ చేస్తూ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నవ్వుతుండే నా మీద, నువ్వేంద్రా కంటెంట్ చేసేది అని. ఇప్పుడు వాళ్ళే వచ్చి నా దగ్గర టిప్స్ తీసుకుంటారు, చూసినావా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. అది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఎవడేం చేస్తున్నాడు, ఎవడేం బిగుతున్నాడు అనే దాని గురించి నేను కంప్లీట్గా పట్టించుకోవడమే వదిలేసిన. బేసిక్గా నా లైఫ్ గురించి నేను చూసుకుంటున్నా, నా కంటెంట్ నేను చూసుకుంటున్నా, నా రీల్స్ నావి, నా కంటెంట్ నాది, నా పైసలు నావి, ఎవ్రీథింగ్ మీ 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 వేరేళ్ళ గురించి పట్టించుకునే వదిలేసిన. ఎక్కువ నాకు బయట ఫ్రెండ్స్ అవన్నీ అవసరం లేదని అర్థమైంది విత్ టైం. యువర్ అలై నీకు కూడా అర్థమవుతుంది కదా. లైక్ ఒకవేళ రా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మీరు డిగ్రీ జాయిన్ అయ్యారు ఏదైనా కాలేజ్లో, ఆర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. సరే డిగ్రీనే అనుకో, 4 సంవత్సరాల కోర్స్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో మీకు పెద్ద బ్యాచ్ ఉంటుంది, ఇంతమంది కుప్పల ఫ్రెండ్స్ ఉంటారు, పెద్ద బ్యాచ్ తయారయ్యి బ్యాచ్లు తిరుగుతారు బ్రేక్లలో. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఎండ్ వచ్చేలోపు ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి సర్కిల్ కొంచెం తగ్గుతుంది, థర్డ్ ఇయర్కి చాలా తక్కువ అయిపోతుంది, ఫైనల్ ఇయర్కి నువ్వు ఒక్కనే ఉంటావు, లేకపోతే నీ పక్కన ఒకలో ఇద్దరు ఉంటారు. సో ఓవర్ టైం ఇవాల్వ్ అవుతున్న కొద్దీ మెల్లమెల్లగా మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది తగ్గుతూ ఉంటుంది. జస్ట్ కాలేజ్ అని చెప్తలే, రియల్ లైఫ్లో కూడా అట్లే ఉంటుంది, మెల్లమెల్లగా తగ్గుతుంటుంది. ద బెటర్ వన్, ద స్ట్రాంగర్ వన్ అండ్ ద వన్ హూ అండర్స్టాండ్ యూ బెటర్ విల్ స్టే విత్ యూ ఇన్ లాంగ్ రన్. బేకార్ గాళ్ళు మధ్యలో వచ్చే ఫ్రెండ్స్ అంతా వస్తుంటారు పోతుంటారు. గర్ల్ ఫ్రెండ్లు కూడా, రిలేషన్షిప్స్ కూడా వస్తుంటాయి పోతుంటాయి. బట్ విచ్ వన్ ఈస్ బెటర్ అనేది ఇక వాళ్ళ మీద ఉంటుంది, అది ఫార్చ్యూన్ మీద ఉంటుంది, అది డిసైడెడ్ ఉంటుంది ఆల్రెడీ. నీకు ఎట్లాంటి వాళ్ళు రావాలని ఉంది, అట్లాంటి వాళ్ళే వస్తారు. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత ఉండమని చెప్పినా, అడుక్కున్నా కూడా, నీ గర్ల్ ఫ్రెండ్ సపోజ్ నీ పిల్ల ఎవరైనా ఉంది, నీకు ఇష్టం, నువ్వు ఎంత ఉండమని అడుక్కున్నా కూడా వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా. ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని నాకు మా పిల్ల అయిపోయింది అప్పట్లో. సో నేను అదే సిద్ధాంతం మీద ఉన్నా. ఏమవుతుందో ఏమో తెలియదు కదా, కానీ ఏంటంటే ఓవర్ టైం ఖచ్చితంగా మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది తగ్గుతుంటుంది, దానికి తగ్గట్టు మీరు బిహేవ్ చేయాలి. అట్లా కాదు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ కావాలి, నాకు కుప్పల ఫ్రెండ్స్ కావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. అందులో 100 రకాల మనుషులు ఉంటారు, 100 దోస్తులకు 100 రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి తాగుబోతోడు ఉంటాడు, ఒకటి రేపిస్ట్ గాడు ఉంటాడు, ఒకటి జాబ్ చేసేవాడు ఉంటాడు, ఇంకొకటి ఫిట్నెస్ వాడు ఉంటాడు, ఇంకొకటి ఉంటాడు, ఇంకొకటి లేబర్ పని చేసుకునేటోడు, ఇంకో పని చేస్తాడు, ఇంకోటి జిమ్ ట్రైనర్ ఉంటాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటాడు. సో యూ కెనాట్ బీ విత్ దెమ్. అంటే అందరితో కలిసి ఉండాలి, నేను అందరు నా ఫ్రెండ్స్ ఉండాలి, నేను అందరితో మంచిగా ఉండాలి అనుకుంటే ఇట్స్ యువర్ లాస్. కాబట్టి అదే కదా, తీసి తిప్పి మళ్ళీ ఆడికే వస్తున్నాను నేను. అదొకటి అర్థం చేసుకుంటే బాగుంటుంది.